నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరూ వచ్చారా? పిల్లలు రెడీగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ చెప్పారా? చెప్పారా? వెరీ గుడ్. మనము కొద్ది రోజుల నుంచి కొన్ని గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలు. ఆ గుడ్ హ్యాబిట్స్లో మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు, పాటిస్తున్నారా పిల్లలు? పాటిస్తున్నారా? ఏమేం పాటిస్తున్నారు చెప్పండి నాకు. ఏమేం పాటిస్తున్నారు? మంచి అలవాట్లు అని మాట్లాడుకున్నాం కదా. ఏమిటది? గుడ్ మార్నింగ్ చెప్పడము, చెప్పులు బయట వరుసలో విప్పడము, తర్వాత ఇంకా మరుగుదొడ్డికి వెళ్ళొచ్చినప్పుడు మరుగుదొడ్డే వాడాలి. మనము టాయిలెట్ పోవాలి అని అంటే, దొడ్డికి పోవాలన్నా మూత్రం పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? మరుగుదొడ్డిలోనే పోవాలి. ఇంకా మరుగుదొడ్డికి వెళ్ళొచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి. తల దువ్వుకోవాలి కదా. ఇవన్నీ కూడా మనము చాలా వరకు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. మరి మీరు ఇవన్నీ పాటిస్తున్నారా? నాకు చెప్పాలి. పాటిస్తున్నారు అనంటే ఏమంటారు? మిమ్మల్ని చెప్పండి, ఏమంటారు? మీరే చెప్పండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అంటారు కదా. వీరంతా మంచి పిల్లలు. వీళ్ళంతా చక్కగా చెప్పిన పని ఆచరిస్తారు, చెప్పింది చెప్పినట్టు చేస్తారు. వీళ్ళకన్నీ మంచి అలవాట్లే ఉన్నాయి అనేసి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. మెచ్చుకుంటారా లేదా? సరే, ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం? మనము మన కోసమే చేస్తున్నాం, మనందరి కోసం చేస్తున్నాం. ఇవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పాటించాల్సిందే. మీరంతా చిన్నపిల్లలు కదా, మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. నేర్చుకొని అవి ఆచరిస్తూ ఉంటే ఒకటి మనకు ఏంటి అంటే, మంచి అలవాటు అనే కాదు, మనం కొన్ని విషయాలలో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఆచరించడం ద్వారా. సో సామాజిక ప్రవర్తన అని అంటారు దాన్నే. ఒక సమాజంలో మెలగాలి అనంటే, అందరితో కలిసి బతకాలి అనంటే మనం ఇట్లాంటి అలవాట్లన్నీ కూడా నేర్చుకొని పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ ఉంటేనే అప్పుడు మనమంతా కూడా బాగా ఉంటాం. సరే, ఈ రోజున మనం ఒక కొత్త అలవాటు చూడబోతున్నాం. అయితే ఈరోజు మనకు కోతి బావ వచ్చాడు. కోతి బావ, మనకి కుందేలు బావ, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని విషయాలు మీతో మాట్లాడతారట. చూద్దామా మరి అది? ఏమిటి అంత హడావిడిగా పరిగెత్తుతున్నావు? గుడ్ మార్నింగ్ కుందేలు బావ. ఇంటికి వెళ్ళాలి నేను. నాన్న అమ్మ ఇంటికి రాకముందే నేను వెళ్ళాలి. నువ్వురా. ఏమిటి? ఏమైంది? అంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అదే, నేను చేసే కోతి పనులన్నీ అమ్మ నాన్న రాకముందే సరిచేసి పెట్టాలి. ఏం చేసావు కోతి బావా? ఇంకేముంటది, అమ్మ నాన్న లేరని బాల్ తీసి ఆడాను. కాలితో చేతితో కొట్టుతో ఆడాను. వస్తువులన్నీ కింద పడిపోయాయి. అలాగే ఉంచేసి మన డుంబు పిలిస్తే వెళ్ళిపోయా. డుంబు వాళ్ళ ఇంట్లో మంచిగా ఆడుకున్నాం. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఇంట్లో వస్తువులన్నీ అలా చిందరవందరగా పడేచాము కదా, వాటన్నిటినీ డుంబు వాళ్ళ అమ్మ నాన్న సర్ది పెట్టేసరికి చాలాసేపు. మరి ఎందుకు
స్పీడు కోతి బావా? మరి డుంబు వాళ్ళ అమ్మ నాన్న డుంబును కోపడ్డారు. ఆడుకున్న తర్వాత ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టకుండా అలా కూర్చున్నారేంటి, ఇల్లంతా ఇంత చిందరవందర చేశారేంటి అని చివాట్లు పెట్టారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను కూడా ఇంటిలో వస్తువులన్నీ అలాగే పడేసి వచ్చాను కదా. మరి అమ్మ నాన్న వస్తే ఇలా చేశావేంటని కోపడతారు కదా, అందుకే ఈ పరుగులు. అదా కోతి బావా, అందుక పరుగులు? నిజమే. మరి ఏదైనా వస్తువు తీస్తే మనం వాడుకున్న తర్వాత తీసిన చోటే పెట్టాలి కదా, మంచి అలవాటు కదా అది. అవును, అమ్మ నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నేనే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. మరి డుంబు రమ్మన్నాడని అలా వదిలేసిపోయా. ఇప్పుడు వెళ్ళి అన్నీ సరిగ్గా పెట్టేస్తా. పిల్లలు, మీరంతా కూడా ఏదైనా వస్తువు తీసి ఉపయోగించాక తీసిన చోటనే పెట్టాలి. ఆట వస్తువులు, బట్టలు, పుస్తకాలు, గిన్నెలు, దువ్వెనలు, బ్రష్లు, అద్దం, బ్యాగులు, ఇంటిలో ఇంకా ఏ వస్తువు వాడినా కూడా వాడిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో పెట్టాలి. అప్పుడే మనం ఉండే గది పరిసరాలు అన్నీ బాగుంటాయి, బాగా అనిపిస్తాయి. మరి మీరంతా కూడా మీ గడ్డి పరిసరాలు కూడా నీట్గా పెట్టుకోవాలి. మరి ఇంకా నేను మీతో మాట్లాడలేను, రూమ్ చదువుకోవాలి కదా. వెళ్ళొస్తా, బై బై, మళ్ళీ కలుస్తా. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం. ఈ అంశం ఏంటి? ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడము. ఏవైతే వస్తువులు మనం తీస్తామో తీసిన చోటనే పెట్టాలి. అర్థమైందా పిల్లలు? మీరంతా రోజు ఆటలాడుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో ఆట వస్తువులు తీసి ఆడుకుంటూ ఉంటారు. ఏదన్నా వస్తువు కావాలి అని అంటే అమ్మని అడిగి తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ ఏ వస్తువు అయితే ఎక్కడి నుంచి అయితే తీశారో అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనం ఆడుకున్న తర్వాత కూడా చాలా చెత్త పడిపోతుంది. కాగితాలు చింపేస్తారు, లేకపోతే ఏమన్నా ఆటలు ఆడుకున్న తర్వాత ఏమన్నా అవసరం లేని వస్తువులు అక్కడ పడిపోయి ఉంటాయి. అలాంటి చెత్త అంతా కూడా తీసేసి మనము చెత్తబుట్టలో వెయ్యాలి. ఏవైతే ఆట వస్తువులు ఉంటాయో ఆట వస్తువులు ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టాలి. ఇంకొకటి, మీరంతా ఏం చేస్తూ ఉంటారు? మీ ఆట వస్తువులన్నీ కొన్ని బాక్సులలో ఉంటాయి కదా, లేదా ఒక మూల ఒక షెల్ఫ్లో పెట్టి ఉంటారు అమ్మ వాళ్ళు. పెట్టినప్పుడు మీరేం చేయాలి? ఆట వస్తువులు తీసి ఆడిన తర్వాత అదే బాక్సులో పెట్టి అదే స్థలంలో మనము పెట్టుకోవాలి. ఏవైనా సరే, ఏ వస్తువైనా సరే ఇంట్లో ఎవరు వాడినా కూడా వాడిన వాళ్ళు ఏం చెయ్యాలి? తీసి యథాస్థానంలో పెట్టాలి. మీరు తల దూకుంటారు, దువ్వెన ఎక్కడ పెట్టాలి? దువ్వెన ముందుగా ఎక్కడి నుంచి తీస్తారో అక్కడే పెట్టాలి. అద్దం తీస్తారు, అద్దం తీసినప్పుడు అద్దము దువ్వెన తీసుకొని తల దూకుంటారు కదా పిల్లలు. దూకున్నప్పుడు అద్దం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఏదైనా పుస్తకం తీసి మీరు బొమ్మలు చూస్తారు, బొమ్మలు చూసినప్పుడు అక్కడే పెట్టాలి. ఇలాగా మనము వస్తువులన్నీ కూడా ఏవైతే వాడతామో మళ్ళీ యథాస్థానంలో పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మనము ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, నీట్గా కనిపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మనం ఒకవేళ అలాగ పెట్టలేదనుకోండి, మన చుట్టూ అంతా చెత్త పేరుకుపోతుంది. చెత్త పేరుకుపోయి ఏమవుతాయి, మనం అలాగే వదిలేసామనుకోండి చెత్త చెత్తగా ఉంటాయి. దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, క్రిములు వస్తాయి, రకరకాల
మనకు రోగాలు కలిగించేటువంటి కీటకాలు వస్తాయి. ఇవన్నీ మనకు రోగాల్ని వ్యాపింప చేస్తాయి. రోగాలు ఒక దగ్గర నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే మనము ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? ఏ వస్తువు అయితే తీస్తామో ఆ వస్తువు అక్కడ యథాస్థానంలో పెట్టాలి, వాడుకొని పెట్టాలి. ఇది మనకి కోతిబావ ఏం చేశాడు ఇంతకుముందు? ఎక్కడొక్కడ పడేసి వచ్చాడు కదా, అందుకే పరిగెత్తుతున్నాడు కోతిబావ. పరిగెత్తుకెళ్ళి వాటిని యథాస్థానంలో పెట్టాలి. మళ్ళీ లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు వచ్చి కోపడతారు అని అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఇవన్నీ జరగకముందే, మనము అమ్మా నాన్న చెప్పకముందే మనము ఈ పనులన్నీ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. మరి మీరందరూ ఈ పనులన్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ మనము ప్రీ న్యూమరసీ అంశంలోకి వెళ్దాం, అంటే పూర్వగణితంలోకి వెళ్దాం. ఈ నెల పూర్వగణితంలో మన శనివారం రోజు మనము ఒక జ్ఞాపక శక్తిని పెంచే ఆట అనేది ఒకటి ఆడుకోవడం జరిగింది. ఇది జ్ఞాపక శక్తిని పెంచే ఆటకు సంబంధించిన అంశము. తర్వాత మనకు నెక్స్ట్ అంశం ఏంటంటే గుర్తుంచుకొని వెతికి తేవడం. గుర్తుంచుకొని వెతికి తేవడం అనే యాక్టివిటీ ఉంది. దాంట్లో ఏంటి అని అంటే యాక్టివిటీ ఎలా చేయాలనేది ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచరు పిల్లల చేత చేయిస్తూ ఉంది. అది చూద్దాం మనం. తీసుకొని రావాలి. సరేనా? మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను, చెప్పండి. ఏంటిది? ఏంటిది? బనానా, అరటి పండు. ఇదేంటి? కార్. ఇదేంటి? మామిడి పండు. ఇదేంటి? ఉల్లిగడ్డ. ఇదేంటి? ఎలిఫెంట్, ఏనుగు. ఇదేంటి? చూడండి, నేను ఈ చిత్రపటాలను రీడింగ్ కార్నర్ దగ్గర, రైటింగ్ కార్నర్ దగ్గర, బ్లాక్స్ ఏరియా దగ్గర, డాల్ హౌస్ దగ్గర, బ్యాగ్ ఏరియా దగ్గర దాచిపెడతాను. మీరు బయటికి వెళ్ళండి పిల్లలు. చేస్తున్నాను. జగదీష్, యోగిత, భవిన్ ఒక గ్రూప్, ఇంకా పర్ణవి, హర్షద ఒక గ్రూప్. కార్డ్స్ తీసుకోండి. హర్షద ఏంటిది? గ్రేప్స్, ద్రాక్ష పండు. ఏంటిది? బనానా, అరటిపండు. ఏంటిది? కార్. ఇప్పుడు బనానా నీ వెనకాల పెడుతున్నా. హర్షద నీ వెనకాల పెట్టినా. మీ వెనకాల ఉన్న చిత్రపటము ఏం వెతుక్కొని తీసుకొని నాకు ఇవ్వాలి. వెళ్ళండి. తీసుకున్నాను ఏం తెచ్చావు? అరటిపండు తెచ్చావా? వెనకాల ఏముందో చూద్దాం. ఏంటిది? బనానా, అరటిపండు. వెరీ గుడ్. హర్షద నువ్వేం తెచ్చావు? గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు తెచ్చావా? నీ వెనకాల చూద్దాం ఏముంది. గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు. వెరీ గుడ్.
హర్షిని నువ్వేం తెచ్చావు? కార్ ఉంది. వెనకాల ఏముందో చూద్దాం. ఏముందిరా? కార్. వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా. ఇప్పుడు మీ గ్రూప్. భవిన్, జగదీష్. జగదీష్, నీ చేతిలో ఏమి ఇచ్చినా? ఉల్లిగడ్డ. నీ వెనకాల పెడుతున్నా. భవిన్, నీకేమిచ్చినా? ఏంటిది? మామిడి పండు. ఏంటిది? ఏనుగు. పిల్లలు, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ వెనకాల ఉన్న చిత్రపటం కార్డు వెతికి తీసుకురావాలి. వెళ్ళండి. ఏం తెచ్చుకుంటే? ఉల్లిగడ్డ. నీ వెనకాల ఏముందో చూద్దాం. ఏముంది? ఉల్లిగడ్డ. భవి, నువ్వేం తెచ్చావు? మామిడి పండు ఉంది. వెరీ గుడ్. యోగిత, నువ్వేం తెచ్చావు? ఏనుగు. నీ వెనకాల కూడా ఏనుగు. వెరీ గుడ్. పిల్లలు, మీరు గుర్తుంచుకొని వెతికి బాగా తెచ్చారు. వెరీ గుడ్. సో ఈ ఆట ఏంటి? గుర్తుంచుకొని వెతికి తేవడం. ఇక్కడ ఏం చేశారు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం చేశారు ఆటలో? టీచర్ ఏం చేసింది? పిల్లలకు పరిచయం ఉన్న కార్డులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి ముందుగానే కొన్ని ప్లేసెస్లలో పెట్టారు. పెట్టిన తర్వాత టీచర్ ఏం చేశారు? పిల్లల్ని వాళ్ళ వెనకాల పెట్టిన చొక్కాకు తగిలించిన కార్డ్స్ని గుర్తుపెట్టుకొని ఆ కార్డులను వెతికి తీసుకురమ్మన్నారు. అర్థమైంది కదా? అంటే పిల్లవాడు ఏం చేయాలి? తన వెనకాల ఏ కార్డు పెట్టిందో గుర్తు పెట్టుకొని సంబంధించిన కార్డు వెతికి తీసుకొని రావాల్సి ఉంటుంది. మరి మనము కార్డ్స్ని దాచేటప్పుడు మరి లోపల కనిపించకుండా పిల్లవాడు ఎంత వెతికినా దొరకకుండా ఉండేటట్టుగా మనము దాచిపెట్టకూడదు. పిల్లలకి ఈజీగా దొరికేలాగా పెట్టాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 బ్యాచ్లు చేయడం జరిగింది. పిల్లల్ని ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్కి చొక్కాలకి తగిలించడం జరిగింది. అంటే ముందు తగిలించలేదు, వెనకాల తగిలించింది. అంటే పిల్లలు ఒకసారి చూసుకొని అది గుర్తుపెట్టుకొని తన వెనకాల కూడా అదే కార్డు ఉందని గుర్తు తెచ్చుకొని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుంచుకొని వెతికి తీసుకురావడం అనే ఆట. మీ పిల్లల చేత ఈ ఆటలు ఆడించండి. ఇంట్లో చాలా తేలిగ్గా ఆడించవచ్చు ఇట్లాంటి ఆటలన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ముందుగా ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. ఐ అక్షరానికి సంబంధించిన పేజీ చూద్దాం. ఆఫ్ ఐ వర్క్ బుక్లో మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. చిల్డ్రన్, వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఏం కనపడుతుంది ఇక్కడ? ఇక్కడ ఒక డోమ్ షేప్లో ఉన్నటువంటి లేదా అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఇల్లు కదా. ఇది మామూలుగా మంచు ప్రదేశాలలో ఇలాగ ఐస్ ఉంటుంది కదా, మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అట్లాగా గట్టిగా ఐస్ ఉంటుంది అనమాట. ఆ ఐస్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చిన్న చిన్నగా ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో ఉంటారు. దీనిని మనము ఇగ్లూ అంటాము. ఏమంటాము? ఇగ్లూ. ఇగ్లూలో ఫస్ట్ సౌండ్, వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్? వాట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్? ఈ. ఏంటి? ఈ. సే ఇట్ అగైన్. ఈ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ కూడా చక్కగా ఉన్నారు. చూడండి, ఇక్కడ
వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. అయితే మా డాడీను వాళ్ళ డాటర్ చూడండి, వాళ్ళ పాప ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇస్త్రీ చేస్తున్నారు కదా. ఇక్కడేమో వీళ్ళిద్దరూ, ఈ బాబేమో ఐస్ క్రీమ్ చక్కగా తింటున్నాడు హ్యాపీగా. పాపం వాళ్ళ మమ్మీ చేతిలోంచి ఐస్ క్రీమ్ ఏమో కింద పడిపోయింది. చూసారా? చూసారు కదా. అయితే ఇక్కడ వీళ్ళ డాడీ పాప, డాడీ ఐరన్ చేస్తుంటే చూస్తుంది కదా, ఇస్త్రీ చేస్తుంటే. ఇంగ్లీష్లో ఇస్త్రీ చేసేటువంటి వస్తువుని మనము ఐరన్ బాక్స్ అంటాం. ఏమంటాము? ఐరన్ బాక్స్. Say it again. Iron box. What is the first sound in iron box? E. E. Say it again. E. Yes. ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ కదా. ఈ బాబు చేతిలో ఐస్ క్రీమ్ మమ్మీ కింద పడిపోయింది. ఈ ఐస్ క్రీమ్లో మొదటి శబ్దం, బిగినింగ్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్. సే ఇట్ అగైన్ వన్స్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లో మళ్ళీ మొదటి శబ్దం ఏమై వినిపించింది? ఈ కదా. ఎస్, ఈ. ఓకే. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ కూడా ఉంది. ఈ టేబుల్ పైన కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక బుక్ ఉంది. బుక్ మీద కూడా ఐరన్ రాసుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఒక క్రేయాన్స్ ఉన్నాయి. తర్వాత ఇంక్ బాటిల్ ఉంది. ఇది ఇంక్ తెలుసు కదా మీకు, పెన్లో ఇంక్ పోసుకొని మనం రాస్తారు కదా పెద్దవాళ్ళు, దాన్ని ఇంక్ అంటాము. ఆ ఇంక్ ఈ బాటిల్లో ఉంది చూడండి. ఇంక్లో మొదటి శబ్దం ఏమి వినిపించిందమ్మా మీకు? వాట్ ఈస్ ద బిగినింగ్ సౌండ్ ఆఫ్ దిస్ ఇంక్? ఎస్, ఈ. సే ఇట్ అగైన్. ఈ. వన్స్ అగైన్. ఈ. ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. ఒకసారి మళ్ళీ మనం చూసుకుందామా? ఇక్కడ ఇగ్లూ. ఇగ్లూలో వాట్ ఈస్ ద బిగినింగ్ సౌండ్? ఈ. ఈ ఐ ఇగ్లూ కదా. ఇగ్లూలో మొదటి శబ్దం ఐ అక్షరం, మొదటి శబ్దం ఈ అక్షరం ఐ. ఇగ్లూ. సే ఇట్ అగైన్. ఐ ఇగ్లూ. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్లో మొదటి శబ్దం ఈ. ఈ మొదటి శబ్దం, ఫస్ట్ లెటర్ ఐ. ఐస్ క్రీమ్. సే ఇట్ అగైన్. ఈ ఐ ఐస్ క్రీమ్. Then what is this? Iron box. Iron box lo first word, beginning a sound of the word. E. E I iron box. Say it again. First beginning word E, beginning sound E, beginning word I, iron box. అలాగనే ఇంక్ బాటిల్ ఇక్కడ ఉంది కదా. What is the first sound? E. First word I, ink. Say it again. E I ink. Okay, very good children. ఏం చూసారు పిల్లలు? చిత్రాలు ఏమేమి చూసారు? ఇగ్లూ చూసారు, ఇంక్ బాటిల్ చూసారు, ఐస్ క్రీమ్ చూసారు, ఐరన్ బాక్స్ చూసారు కదా. చిత్రాలన్నీ చూసారు కదా. మరి పదాలన్నీ గుర్తున్నాయా? మళ్ళీ పలకండి. ఇగ్లూ, ఐరన్ బాక్స్, ఐస్ క్రీమ్,
ఇంక్, ఇంక్ బాటిల్ కదా, ఇంక్. వీటి సౌండ్ ఏంటి పిల్లలు? మొదటి సౌండ్ ఏంటి? ఏ. ఈ అంటే ఐ అక్షరము ఎలా పలుకుతాం మనము? ఈ అని పలుకుతాము. అర్థమైందా? ఐ అక్షరాన్ని మనము ఈ అని పలుకుతాము. ఇంగ్లీష్ అక్షరాలు చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అక్షరం ABCD ఇవన్నీ కూడా కొన్ని అదే శబ్దాన్ని పలుకుతాయి, కొన్నేమో వేరే శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఒకటి టెలిఫోన్ ఆట చూద్దాం. టెలిఫోన్ ఆట. ఐ అక్షరం మీద పదాలు చెప్తాను. ఇగ్లూ, ఐస్, ఇండియా, ఐరన్, ఇంక్. ఇప్పుడు నేను అర్షితకు ఒక పదం చెప్తాను. అర్షిత, యోగిత, యోగిత, భవిన్కి, భవిను, జగదీష్. షోలో చెప్పాలి, బయటకు చెప్పొద్దు. జగదీష్ బయటకు చెప్పాలి. అర్షిత ఏం చెప్పింది జగదీష్? ఐస్. అర్షిత నీకు ఏ పదం చెప్పినా? ఐస్. ఐస్ లో మొదటి శబ్దం ఏంటి? ఏం పదం చెప్పింది జగదీష్? ఇంక్. నీకేం చెప్పిన అర్షిత? ఇంక్. ఇంక్ లో మొదటి శబ్దం ఏంటి? ఐ. ఇంక్, ఐ. అర్షిత ఏం చెప్పింది యోగిత? జగదీష్ నీకేం చెప్పినా? ఇండియా అనండి ఒకసారి. ఇంకొక పదం చెప్తా. అర్షిత ఏం చెప్పింది యోగిత? ఐస్ క్రీమ్. జగదీష్ నీకేం చెప్పినా నేను? ఐస్ క్రీమ్ లో మొదటి శబ్దం ఐ. మొదటి శబ్దం ఏంటి పిల్లలు? సో చూసారు కదా, ఈ ఆట ఆడినప్పుడు అంటే కొన్నిసార్లు పిల్లలు సరిగ్గా వినకపోవడం వల్ల సరిగ్గా పలకలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడ వినడం లేదు, ఎక్కడి నుంచి ఏ పిల్లవాడి నుంచి ఏ పిల్లవాడికి సరిగ్గా ఏదైతే మనం పదం చెప్తున్నామో అది సరిగ్గా వినలేకపోయాడో ఇట్లాంటివన్నీ కూడా మనం మధ్య మధ్యలో తెలుసుకుంటానే ఉండాలి. ఎందుకంటే ఈ పదాలను సరిగ్గా వినడము మళ్ళీ అదే విధంగా పైకి చెప్పడం అనేది చాలా ముఖ్యం ఈ ఆటలో. సో ఈ ఆటలో మనం ఏం నేర్పించాము? ఐ అక్షరానికి సంబంధించిన పదాలన్నీ నేర్పించడము జరిగింది. సో మళ్ళీ ఒకసారి చెప్పండి పిల్లలు, ఏమేం పదాలు చెప్పారు? ఏమేం పదాలు చెప్పారు చెప్పాలి మీరు గబగబా. ఇప్పుడు టెలిఫోన్ ఆటలో కొన్ని పదాలు చెప్పారు కదా, ఏమిటేమిటి అవన్నీ చెప్పండి. ఐస్ క్రీమ్, ఇండియా. ఇండియా కూడా చెప్పారు కదా. ఇండియా, ఐస్ క్రీమ్, ఐరన్ బాక్స్, ఎగ్లూ, ఇంక్. ఇంక్ బాటిల్, ఇంక్. సరే, సో మీరు ఈ పదాలన్నీ కూడా పిల్లలు ఈరోజు ఈ పదాలన్నీ పలుకుతానే ఉండాలి. అమ్మ వాళ్ళతోటి మీరు ఈ పదాలన్నీ చెప్తా ఉండాలి. నెక్స్ట్ మనము యాక్టివిటీ బుక్లోకి వెళ్దాం. ఇది మనకి యాక్టివిటీ బుక్. అంగన్వాడీ కేంద్రానికి మనము ఈ యాక్టివిటీ బుక్ గత సంవత్సరం సప్లై చేయడము జరిగింది. అంటే పిల్లలందరికీ ఇవ్వమని చెప్పాము. సో గత సంవత్సరం ఇది ఇచ్చాం మనం. అయితే ఇందులో మనకి 3 నుండి 4 సంవత్సరాల పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకి ఒక బుక్ ఉంటుంది, యూకేజీ పిల్లలకు కూడా వేరే బుక్ ఉంటుంది. అంటే 4 సంవత్సరాల పిల్లలకు వేరే బుక్ ఉన్నది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ చూడండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్. ఇది మనము తంగేడు పువ్వు పుస్తకాలు
ఎల్కేజీ పిల్లలకి మనం తంగేడు పువ్వు పుస్తకాలు ఇచ్చాము, 4 పుస్తకాలు. అందులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ ఒకటి. ఇందులో మనం కొద్ది రోజుల నుంచి కొన్ని యాక్టివిటీస్ చూస్తూ ఉన్నాం. పిల్లలు మీరు ఇవన్నీ చూశారు, గుర్తుందా మీకు? ఫస్ట్ పేజీలో మీకు నచ్చిన బొమ్మ వేసుకున్నారు. అంటే మీరు వేసుకున్నారో లేదో తెలియదు, కానీ అది మీకు చూపించడం జరిగింది. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఇలాగా ఒక పువ్వు, తర్వాత రంగు నింపడము, ఈ పువ్వులో రంగు నింపడము, అలాగే కూరగాయలు ముద్రణ కదా. గుర్తుకొచ్చిందా పిల్లలు? తాబేలులో మనము కూరగాయల ముద్రణ చేసుకున్నాం. అలాగే సీతాఫలంలో కూడా మనము స్పాంజ్తో రంగు నింపాము. దీంట్లో మనము స్పాంజ్తో రంగు నింపాము. అలాగే ఇందులో చూడండి, ఈ చెట్టులో మనము వేలి ముద్రలు వేస్తూ చక్కగా ఆకులు వేసాము. అలాగే యాపిల్ పండు కూడా వేసుకున్నాం. గుర్తుకొచ్చిందా? సింపుల్గా ఇలాగ స్కెచ్ గీసి కూడా ఒక తెల్ల కాగితం మీద మనం పిల్లలకి ఇచ్చి రంగులు ఇచ్చి వారి చేత చేయించవచ్చు. అలాగే మనము ఇది కూడా చేసుకున్నాము, అరచేతితో అద్ది సీతాకోక చిలుకల్ని వేయడము. అరచేతితో ఇలా అద్దాము, గుర్తుందా పిల్లలు? ఇటువైపు ఇటువైపు మనము అద్దాము, ఇటువైపు ఒక చేతితోటి ఇటువైపు ఒక చేతితో అద్దాము. అలాగే దూదిని ఎరుపు రంగులో ముంచి చిత్రాలపై అద్దడము, ఇది కూడా చేసుకున్నాము. దూదితోటి మనం ఏం చేసాము, వీటి మీద రంగులు వేసాము. అలాగే మనము ఇల్లు అలంకరించుకోవడం, చక్కగా ఈ ఇల్లు ఎంత బాగా అలంకరించుకున్నాం, పుల్లలతోటి, రంగులతోటి, ఆకులతోటి. అంటే చిన్న చిన్న పేపర్లను ఆకుపచ్చ పేపర్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇక్కడ అంటించుకున్నాం. గుర్తుకొచ్చిందా మీకు? సో ఈ యాక్టివిటీ కూడా చేసుకున్నాం. అలాగే ఆకుపచ్చ రంగు అద్దడము, ఇలాగ చిన్న బొమ్మలు గీసుకొని దీంట్లో మనము ఆకుపచ్చ రంగుని అద్దడం చేసాము. చూసారా? ఇక్కడ గడ్డిని కూడా మనము రంగు వేసుకున్నాము, ఈ గడ్డికి కూడా రంగు వేసుకున్నాము. అలాగే మనము పసుపు రంగు కాగితం ముక్కలను అంటించడం, వీటికి మనం ఏం చేసాము, పసుపు రంగు కాగితం ముక్కలని అంటించాం. నెక్స్ట్ ఈ రోజున మనము కోడిపిల్ల బొమ్మ పసుపు రంగుతో నింపడం, ఈ యాక్టివిటీని మనము ఈ రోజున చూద్దాం. ఈ రోజున మనం ఈ యాక్టివిటీ చూసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాక్టివిటీ ఎలా చేశారు, ఏ రంగులతోటి చేశారు, దీనికాను ఏమేమి అవసరం అనేది గుర్తుపెట్టుకొని ఈరోజు పిల్లలకి అవి సమకూర్చి చక్కగా వాళ్ళ చేత చేయించండి. సరే, ఈ యాక్టివిటీ చేసిన వారు మనకి శ్రీదేవి ఇన్స్ట్రక్టరు, ఏడబ్ల్యూటీసీ ఇన్స్ట్రక్టరు. చూద్దాం మరి. పిల్లలు, మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ బుక్లో తర్వాతి కృత్యం ఏంటో చూద్దామా? చూడండి, ఇందులో ఏముందో, ఒక కోడిపిల్ల కదా. ఈ కోడిపిల్లని మనం చూసే ఉంటాం కదా, చిన్న కోడిపిల్ల. దీనికి మనకి రంగులు వేయమని చెప్తున్నారు. ఏమని ఉందంటే అక్కడ కోడిపిల్ల బొమ్మ పసుపు రంగుతో నింపడం. కింద మనం సూచనలు చదువుకుందామా ఒకసారి. కోడిపిల్ల బొమ్మను గుర్తింపచేయాలి. అవకాశం ఉంటే నిజమైన కోడిపిల్లను చూపించవచ్చు. బొమ్మలో చూపించిన విధంగా దూదిని అతికింపచేయాలి, రంగును నింపాలి. తర్వాత బొమ్మను చూసి మాట్లాడడానికి ప్రోత్సహించాలి. బిడ్డకు తగిన సహాయం అందిస్తూ స్వంతంగా చేయడానికి ప్రోత్సహించాలి. అర్థమైంది కదా? మనకి ఇక్కడ కోడిపిల్ల బొమ్మకి ఇక్కడ దూదిని అతికించాలి, ఇక్కడ పసుపు రంగుతో నింపాలి, ఇక్కడ కూడా దూదిని అతికించాలి. మరి మనం మొదలు పెడదామా? దీనికి కావాల్సిన వస్తువులు చూడండి. నీళ్ళు, రంగులు, తర్వాత ఇది గమ్ము అతికించుకోవడానికి, తర్వాత మనకి
పసుపు రంగు అన్నారు కదా, ఇది పసుపు రంగు. కొంచెం కలిపాను పసుపు రంగు, దాంతో మనము రంగులు వేద్దాం. సరేనా? అలానే మనకి బ్రష్ తోటి కూడా చేయమన్నారు కాబట్టి మనము బ్రష్ కూడా తెచ్చుకుందాం. మరి దూదిని అతికించమన్నారు కదా, మరి దానికోసం మనకి దూది కావాలి కదా. దూదికి ఇలా ముందుగానే కొంచెం పసుపు రంగు అంటించి రంగు వేసి నేను దాన్ని ఆరబెట్టి ఉంచాను. అలానే మీరు కూడా కొంచెం దూదికి పసుపు రంగు అతికించండి. అంటించి కొంచెం ఆరితే మనము కోడిపిల్ల మీద అంటించడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ మీకు పసుపు రంగు దొరకలేదనుకోండి, అప్పుడు మీరు ఇంట్లో వంటింట్లో అమ్మని అడిగితే పసుపు ఇస్తుంది కదా, దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని మీరు ఆ పసుపు రంగును కూడా ఉపయోగించవచ్చు. చూడండి, ముందుగా నేను ఈ గమ్ములోంచి కొంచెం గమ్ తీసుకుని చేతితోటి మొత్తం అంతా గమ్ము అంటిస్తున్నాను. మొత్తం అంతా గమ్మంతా రాస్తున్నాను. మనకి దూది అతుక్కోవాలి కదా, అలా ఇలా మొత్తము గమ్ము రాసాను. తర్వాత కొంచెంగా దూది తీసుకుని నేను అతికిస్తున్నాను. చూడండి, ఇది మంచిగా ఆరాలి. ఇది ఇలా మొత్తం అంతా అతికించుకుంటూ చూసారా, ఇలా మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను కన్నుకి బ్లాక్ కలర్ క్రేయాన్ తోటి వేసాను. తర్వాత కోడిపిల్ల ముక్కు ఉంది కదా, దానికి లైట్ పింక్ కలర్ దాంతో వేసాను. ఇప్పుడు మనకి ఇంకేం మిగిలింది, రంగుని అద్దడం. మొత్తం అంతా ఇట్లా రంగు తీసుకుని ఇట్లా కోడిపిల్ల శరీరం మొత్తము పసుపు రంగు నింపాలి. వేస్తున్నారా? మీకు ఇప్పుడు రంగులు రెడీగా లేకపోతే మీరు చూడండి, ప్రోగ్రామ్ చూసి చక్కగా అయిన తర్వాత మీరు మళ్ళీ ఇట్లా రంగు మొత్తం అద్దుతూ కోడిపిల్లని తయారు చేయండి. చూస్తున్నారా ఎలా వేస్తున్నాను? కోడిపిల్ల రెడీ అయిపోతుంది కదా. చిన్న కోడిపిల్ల కదా, కోడిపిల్లలు మనం చూసాం కదా ఇంట్లో. మనము అప్పుడప్పుడు మాకు పెద్ద కోడికి చిన్న కోడిపిల్లలు పుట్టడం, అది ముందు కోడిగుడ్డు పెడుతుంది పెద్ద కోడి పెట్ట అంటాం మనం దాన్ని. ఆ తర్వాత కొన్ని రోజులు అలానే ఉంచితే దాన్ని కోడిపిల్లగా తయారవుతుంది. చిన్నగా ఉంటుంది కదా ఫస్ట్ కోడిపిల్ల, తర్వాత పెద్ద కోడి అవుతుంది. ఇలా మొత్తం చక్కగా వేసుకోండి నీట్గా. మొత్తం వేసుకుంటే ఇక్కడ కూడా దూదితో వేసాం కదా, ఇక్కడ కూడా చక్కగా మొత్తం కలర్ నిండుగా వేయండి. అంతే, కోడిపిల్ల రెడీ. బాగుంది కదా? మీరు అందరూ కూడా చేస్తారు కదా. ఓకే, ఇది మనకి యాక్టివిటీ బుక్లో ఒక పేజ్ చేయడం జరిగింది. మీరందరూ ఈరోజు చెయ్యండి, ప్రయత్నించండి. సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. కథ. ఈ నెలలో మొదటి 2 వారాలు మనకు కథ ఏంటంటే కోడి కుందేలు కథ. చూసారా, ఇది మనకి కథ, కోడి కుందేలు కథ. ఈ కథని మనకి MLTC ప్రిన్సిపల్ గారు మనకి ఈ కథ చెప్తూ ఉన్నారు. మరి కథ విందాం పిల్లలు. ఇప్పుడు కొత్త కథ. మీరందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ టీసెట్ ప్రోగ్రాంలు వింటున్నారు కదా, వెరీ గుడ్. ఈరోజు కథ పేరు ఏంటంటే కుందేలు కోడి. ఈ కథ మీకు చెప్తా. అయితే ఒక ఊర్లో ఒక కుందేలు ఒక కోడి స్నేహంగా ఉండేవాడు. కుందేలు మీరు చూసారు ఎప్పుడన్నా? కుందేలు ఎట్లా ఉంటుంది?
2 చెవులు ఉంటాయి కదా, దాన్ని ఏమంటాము? చెవులు పిల్లని కూడా అంటాం కదా. మీకు తెలిసిపోయిందే. కుందేలు తెల్లగా ఉంటది, 4 కాళ్ళు ఉంటాయి, చిన్న తోక ఉంటది, దాని మూతి భలే ఉంటది, చిన్నగుండి పింక్ కలర్ లో ఉంటది కదా. అదేం తింటది? దుంపలు, ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ తింటది. చిన్న మూతి పెట్టుకుని చక్కగా తినేస్తుంది. కోడి ఎట్లా ఉంటది? కోడిని చూసారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది కదా కోడి, గుడ్లు పెడుతుందా? వెరీ గుడ్, గుడ్లు పెడుతుంది. ఆ కోడి చక్కగా వెంట్రుకలు ఉంటాయి దాని నిండా. తర్వాత ఇంకా 2 కాళ్ళు ఉంటాయి, అందమైన తోక ఉంటది. ఇంకా దాని మూతి ఎలా ఉంటది? ఇలా పొడవుగా ఉంటది దాని మూతి. ఇంకా నెత్తిపైన చిన్న కిరీటం ఉంటది కదా. చక్క రంగులుగా ఉంటాయి కోళ్ళు. కోడి కుందేలు అలా నడుచుకుంటూ వెళ్తున్నాయంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాయంట. కోడి ఏం తింటుందో మీకు తెలుసా? కోడి ఏం తింటది? గింజలు తింటది, ఇంకా గంటలు తింటది, ఇంకా జొన్నలు తింటది, అన్నం తింటది కదా, అన్ని తింటది కదా. అయితే ఈ 2 మాట్లాడుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాయంట. వెళ్తుంటే ఒక దగ్గర నల్లగా చిన్న గింజలు కనబడ్డాయంట. గింజలు కనపడగానే కోడి ఏం చేస్తుంది? తప్పని ఇలా పట్టుకొని ముక్కుతో ఇలా పట్టుకొని తినేస్తుంది కదా. తినేస్తుందంట, గింజలన్నీ తినేస్తుందంట. అయితే కుందేలు కూడా ఇలా చూస్తుందంటే ఏం చేస్తుంది కోడి? ఏంటి నా ఫ్రెండ్ ఇట్లా కింద ఉండి చాలా బిజీగా ఏవో తినేస్తుందబ్బా అని చూసి, ఓహో ఇవి గింజలు కదా, ఇవి ఏం గింజలు అని చెప్పి కుందేలు తీసి చూసిందంట. చూస్తే అవి ఏం గింజలో తెలుసా? పుచ్చకాయ గింజలు. పుచ్చకాయ తెలుసు కదా మీకు. వాటర్ మిలాన్, ఇంకా కర్బూజా మనం కొనుక్కుంటాం కదా. మీ నాన్నగారు తెచ్చారా? వెరీ గుడ్. తెస్తే అమ్మ ఏం చేస్తుంది? అందరికి ముక్కలు కోసి ఇస్తుంది కదా. అందులో గింజలు ఏం చేస్తాం మనం? బయటికి ఊచేస్తాం. పండు ఎట్లా ఉంటది? తియ్యగా ఉంటది కదా, ఎర్రగా ఉంటది, లోపలంతా తియ్యగా ఉంటది, చాలా బాగుంటది అది తింటే కదా. మీ అందరికి ఇష్టం కదా. అయితే ఈ చూసిందంటే గింజలు, కర్బూజా గింజలు కదా, ఇవి నాటొచ్చేమో చూద్దామని చెప్పి కుందేలు ఏం చేసిందంట, అవి పట్టుకొని వెళ్ళి నెమ్మదిగా చిన్న గొయ్యి తీసి అందులోని కొన్ని గింజలు పెట్టి మళ్ళీ మట్టి కప్పేసిందంట. కప్పేసిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. కోడేమో కోడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, కుందేలేమో కుందేలు ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అవి పడుకున్నాయి. రాత్రి అయిపోతే బొజ్జుంటాం కదా మనం, అట్లాగే అవి కూడా బొజ్జున్నాయంట. అయితే అప్పుడు ఏమైందో తెలుసా? రాత్రి బాగా వర్షం వచ్చిందంట. వర్షం వస్తే అప్పుడు ఏమైంది? చక్కగా ఉదయానికి ఫ్రెష్గా ఉన్నాయంట చెట్లు అవన్నీ కూడా. అయితే కోడి కూడా గబగబ ఉదయాన్నే లేచి చక్కగా బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి ఏమన్నా గింజలు దొరుకుతాయా నాకు, ఈరోజు ఏ పండు దొరుకుతుంది, ఈరోజు ఏ ఆహారం దొరుకుతుంది నాకు అనుకుంటూ గబగబా బయటకు వచ్చిందంట. అయ్యో మా ఫ్రెండ్ బయటకు వచ్చింది అప్పుడే అని చెప్పి కుందేలు కూడా బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి 2 అట్లాగా అంతా తిరుగుతూ ఆ ఊరంతా తిరుగుతూ అన్ని ఏం దొరికితే అవి తిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాంట. 2వ రోజు అయిన తర్వాత కుందేలుకి గుర్తొచ్చిందంట, నేను ఆ రోజు విత్తనాలు నాటుతాను కదా, ఎట్లా ఉన్నాయో చూద్దాము అనుకొని నెమ్మదిగా కుందేలు ఏం చేసింది? గెంతుకుంటూ చక్కగానే ఆ మొక్కలు ఎక్కడైతే వేసిందో విత్తనాలు నాటింది కదా, ఆ విత్తనాలు నాటిన దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి ముందు రోజు వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చేసరికి ఆ వర్షానికి విత్తనాలు నాని చక్క చిన్న మొలకలు వచ్చాయట. ఏమొచ్చాయి? చిన్న మొలకలు వచ్చాయి. ఆ విత్తనాలు ఏమవుతున్నాయి? మొక్క అవుతున్నాయి అన్నమాట. చిన్న మొలకలు వచ్చాయంట. ఎంత సంతోషపడిపోయిందంటే కుందేలు, అబ్బా నేను వేసిన విత్తనాలు చక్కగా మొలకలు వచ్చేస్తున్నాయి, చక్కగా మొక్క వచ్చేస్తుంది, అబ్బో అయితే నాకు బోల్డ్ కర్బూజాలు కూడా కాస్తాయి అనుకుందంట. అనుకుని గబగబ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి? కోడి దగ్గరికి వెళ్ళిందంట. కోడి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ నీకు చూపిస్తాను రా అందంట. ఏంటబ్బా ఏం చూపిస్తావంటే, ఇప్పుడు ఏం నేను చెప్ప, నువ్వు రా వచ్చి చూడాలి, నీకు నేను అక్కడే చూపిస్తా
అని చెప్పి నెమ్మదిగా తీసుకొని వెళ్ళిందంట కోడిని తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇక్కడ చూడు నువ్వు అని ఎక్కడైతే విత్తనాలు పెట్టిందో అక్కడ చూపించిందంట. చూపించేసరికి చిన్న 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 మొక్కలు వచ్చున్నాయంట. అయితే ఏంటివి అన్నదంట. అంటే మొన్న చూసావా నువ్వు గింజలని గబగబా తినేసావు, వాటిని నేను కొన్ని తీసి దాచిపెట్టి ఈ మట్టిలో పాతాను నేను. చూడు మొన్న రాత్రి వర్షం వచ్చింది కదా, చూసావా ఈ రోజుకి చక్కగా విత్తనాలు మొలకెత్తి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. అవునా, అబ్బా అయితే మనకు బోల్డ్ వాటర్ మిలన్ కాయలు వస్తాయి అన్నమాట అన్నదంట కోడి. అవును, మరి మళ్ళీ మనం తినాలంటే మళ్ళీ మనం విత్తనాలు నాటితేనే కదా మొక్కలు వస్తాయి, మరి ఎప్పుడు గింజలు అప్పటికి తినేస్తుంటే ఎట్లాగా అన్నదంట. అంటే సరే సరే అనేసి రోజు ఇవేం చేసేవంట, కొంచెం నీళ్లు పట్టుకొని వచ్చి రెండు కూడా చక్కగా ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోసేవంట. నీళ్లు పోస్తుంటే మొక్కలు ఏమయ్యాయి, ఇలా 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 పెద్దగా అయ్యాయంట. పెద్దగా అయిన తర్వాత చక్కగా మంచిగా పాదులాగా అయిపోయిందంట. అదంతా పాదైపోయేసరికి చిన్న చిన్న పువ్వులు వచ్చాయంట. పువ్వులు వస్తే కుందేలు చూసిందంట. అబ్బా పువ్వులు వచ్చేసాయి అప్పుడే అనుకొని చెవులు ఊపుకుంటూ ఇట్లా తలకాయ ఊపుకుంటూ ఇలా ఇలా చక్కగా గెంతుకుంటూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ కోడి తను మళ్ళీ కలిసి వచ్చారంట. వచ్చి ఆ పువ్వు దగ్గర చిన్న కాయ వచ్చిందంట. ఏమొచ్చింది, చిన్నది కాయ వచ్చింది. వాటర్ మిలన్ చక్కగా గ్రీన్ కలర్ లో ఉందంట. అయితే ఆ కోడికి చూపించిందంట. చూసావు ఇక్కడ కాయ వచ్చిందంటే కోడి ఇంకో దగ్గర ఇగో ఇక్కడ కూడా వచ్చింది కాయ ఇంకోటి అని చెప్పిందంట. అట్లా చూసేసరికి చాలా కాయలు వచ్చాయంట పాదుకి. అయితే రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా కలిసి కోడిని కుందేలు కలిసి ఏం చేస్తున్నారు, చక్కగా నీళ్లు తెచ్చి పోస్తున్నారు. చక్కగా ఈ పాదంతా ఎదుగుతుంది, చక్కగా కాయలు వచ్చాయంట. అయితే అప్పుడు ఇంత కాయలు వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరుని, కుందేలు కోడి ఏం చేసాయంట, చక్కగా కాయను కోసుకొని ఏం చేసాయి, మూతితో ఇలాగా కోడి పొడిస్తే అది ఇలాగా పగిలిందంట. పగలగానే కుందేలు ఏం చేసిందంట, తను ఒక ముక్క తీసుకుందంట, ఒక ముక్క కోడికి ఇచ్చిందంట. అయితే అప్పుడు అవి ఏం చేసే చక్కగాని మంచిగా పండంతా తినేసి మళ్ళీ ఆ గింజలు ఏం చేసాయంట, దానికి కూడా గింజలు ఉంటాయి కదా కాయలో, ఆ గింజలు తీసి ఏం చేసాయంట మళ్ళీ కొన్ని దాచిపెట్టి ఉంచిందంట. అప్పుడేమో కుందేలు అడిగిందంట, ఏంటి అవన్నీ పక్కన దాచిపెడుతున్నావు తినవా అందంట కోడితో. కాదులే, నువ్వు మొన్న ఇవన్నీ నాటితేనే కదా ఈ పాదు వచ్చింది చక్కగానే, అట్లాగే మళ్ళీ మనం పాదుని చేసుకోవటానికి మొక్కలు నాటుకుందాము, ఈ విత్తనాలన్నిటినీ తీసుకెళ్లి నాటాలని నేను తినకుండా ఉంచాను అన్నదంట. వెరీ గుడ్, నువ్వు మంచి పని చేసావు కోడి అని చెప్పి మళ్ళీ ఏం చేసాయంట, విత్తనాలన్నిటినీ మళ్ళీ నేలలో పాతాయంట. మళ్ళీ ఆ విధంగా అవన్నీ చక్కగా బోల్డ్ పుచ్చకాయలు వచ్చేసాయి, చక్కగా తిన్నాయి, అవి కొన్ని నాటుకున్నాయి. ఈ విధంగా చేయటం వల్ల అవన్నీ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా అవి తింటూ ఉన్నాయంట. సో కోడి కుందేలు ఏం చేశాయి పిల్లలు, చక్కగా ఏం చేశాయి, మొక్కలు నాటుకున్నాయి. పళ్ళ మొక్కలు నాటుకొని వాటికి ఇష్టమైనట్టుగా ఎన్ని పళ్ళు అంటే అన్ని పళ్ళు తింటూ హాయిగా ఉన్నాయి. చూసారా, మీరేం చేయాలి మరి, మీరు కూడా పళ్ళ మొక్కలు నాటి రోజు నీళ్లు పోసి పళ్ళు కాసిన తర్వాత, కాయలు కాసిన తర్వాత, పండైన తర్వాత మీరు కూడా పండ్లు హాయిగా తినొచ్చు. ఓకేనా, చేస్తారా మరి, పండ్లు తింటారా? సరే, ఇప్పుడు మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. ఔ అక్షరం మనం నేర్చుకుని ఉన్నాం కదా, ఔ అక్షరానికి సంబంధించిన కొన్ని ఆటలు చూద్దాము. తంబోలా ఆట చూద్దాం. ఈ ఆట పేరు ఏంటంటే తంబోలా ఆట. మన ముందు అక్షరాల చాట్ ఉంది కదా, ఇందులో ఉన్న అక్షరాలు నేను ఒక్కొక్క అక్షరం చెప్తూ ఉంటాను. నేను చెప్పిన అక్షరం మీద మీ దగ్గర ఉన్న గింజలు పెట్టాలి. ఆడదామా మరి? ఇప్పుడు మరి నేను ఒక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నాను, ఔ. ఇంకొక అక్షరం చెప్తున్నాను, ఓ. ఇంకొక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నాను, ఔ.
ఇంకొక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నాను. ఇంకొక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నాను. ఓ. ఇంకొక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నాను. ఔ. ఇంకొక అక్షరం చెప్తున్నాను ఔ. ఇంకొక అక్షరం చెప్తున్నాను ఓ. ఇంకొక అక్షరం చెప్తున్నాను ఓ. ఓ. ఇంకొక అక్షరం చెప్తున్నాను ఔ. ఇంకొక అక్షరం చెప్పేస్తున్నాను ఓ. ఇంకొక అక్షరం చెప్పేస్తున్నాను ఔ. పిల్లలు మీరు తంబోలా ఆటని చాలా చక్కగా ఆడారు. సో ఈ ఆటలో ఏమేమి అక్షరాలు ఉపయోగించారు? ఓ, ఓ, ఔ ఈ 3 అక్షరాలు ఉపయోగించి ఈ ఆట ఆడారు. అంటే పరిచయం చేసిన అక్షరాలను కూడా ఉపయోగించారు. కాకపోతే ఈ రోజున మనం పరిచయం చేస్తున్న ఏదైతే ఆకారం ఉందో ఆ ఆకారం ఉన్న అక్షరము ఎక్కువగా ఉపయోగించారు. సో పిల్లలకి అంటే ముందు అక్షరాలకి ఇప్పుడు పరిచయం చేస్తున్న అక్షరానికి గల తేడా అనేది పిల్లలకి బాగా అర్థమవుతుంది ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా. ముఖ్యంగా చూసారా, పలకడం కానివ్వండి, అంటే ఆ అక్షరం పలికినప్పుడు అది వినడము, మళ్ళీ వాళ్ళ ఎదురుగా ఉన్న అక్షరాలలో దాన్ని గుర్తుపట్టడము, దానిపైన వెంటనే చింతగింజ పెట్టడము, ఇది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో చూడండి. అంటే పిల్లలు ఇది ఆ అక్షరాలని కనుక బాగా నేర్చుకున్నారు అని అంటే అదంత బాగా చేయగలుగుతారు. అది మనమంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరంతా కూడా ఈ మధ్యకాలంలో అంటే నేను గమనిస్తున్నది నేను చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో మేము తిరుగుతున్నప్పుడు షాపుల మీద బోర్డులు కొన్ని తెలుగులో రాసి పెడతా ఉన్నారు. రాసి పెట్టినప్పుడు చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఈ అక్షరాలలో తేడా అనేది తెలియకపోవడమే. అంటే వాళ్ళు రాసేటప్పుడు కానివ్వండి, ముఖ్యంగా చదువుకునేటప్పుడు రాసేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళలో ముందు నుంచి చిన్నప్పటి నుంచి పూర్తిగా సరిగ్గా వాళ్ళకి అవగాహన కలగకపోవడం వల్ల ఆ తప్పులన్నీ పెద్దగైనాక కూడా దొర్లుతూ ఉన్నాయి. సో అవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే మనం చిన్నప్పుడే అక్షరాలని ఎంత బాగా అంటే ఈ ఫౌండేషన్ ముఖ్యంగా మీకు పునాది అంటున్నది అదే. ఇంత గట్టి పునాది మనం వేసాము అని అంటే వాడు పెద్దగా అయిన తర్వాత ఎలాంటి విషయంలో సంకోచం లేకుండా కూడా వాడు ముందుకెళ్ళగలుగుతాడు. సో నెక్స్ట్ ఇంకో ఆట చూద్దాము, చెప్తే తీస్తామాట. సరేనా? సరే టీచర్. చెప్తే తీస్తాం. చెప్తే తీస్తాం. తీస్తాం. అయితే నేను ఒక అక్షరం చెప్తున్నాను. ఓ. ఓ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఓ. ఏం అక్షరం తీసావు విలో? ఓ. వెరీ గుడ్. ఓ. విలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఔ. ఔ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఔ. ఏం అక్షరం తీసావు విలో? ఔ. వెరీ గుడ్. హర్షిత్కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఏ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఏ. ఏం అక్షరం తీసావు విలో? ఏ. ఏ. వెరీ గుడ్. హర్షిత్కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఐ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఐ. ఏం అక్షరం తీసావు విలో? ఐ. వెరీ గుడ్. ఐ. ఐ. ఐలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఓ. ఓ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఓ. ఏం అక్షరం తీసావు విలో? ఓ. ఓ. వెరీ గుడ్. హర్షిత్కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. ఔ. ఏం అక్షరం తీసావు హర్షిత్? ఔ. ఏం అక్షరం తీసావు విలో? ఔ. 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 వెరీ గుడ్. హర్షిత్కి ఒక పాయింట్ వచ్చింది. విలోకి హర్షిత్
మీరిద్దరు చెప్తే తీస్తామాట. చాలా బాగా ఆడారు. హర్షిత్ కి 4 పాయింట్లు, విలోకి 3 పాయింట్లు వచ్చాయి. హర్షిత్ ని లీడర్ ని చేద్దామా? విలో కూడా చాలా బాగా ఆడాడు. వెరీ గుడ్ విలో. సో ఈ ఆటలో కూడా పిల్లలు అక్షరాన్ని వినడము, గుర్తించడము, తీసి చూపించడం, ఇదే కదా జరిగింది. సో అంటే మనం ఈ ఆటలన్నీ కూడా ఎందుకు ఆడిస్తున్నాము? మీకు అందరికీ చాలాసార్లు చెప్తానే ఉన్నాము. ఈ ఆటలు ఆడించడం ద్వారా పిల్లల్లో ఆ అక్షరాలు బాగా గుర్తుండిపోతాయి, పటిష్టపడతాయి, బాగా చెప్పగలుగుతారు. అయితే మనము సరే నెక్స్ట్ ఇంకొక ఆట ఉంది, చేపల కొలను ఆట. చూద్దాం మరి అది. మనం ఇప్పుడు చేపల కొలను ఆట ఆడుకుందామా? రెడీయా? ఇక్కడ చేపల కొలలో అక్షరాల చేపలు ఉన్నాయి. అయస్కాంతంతో పట్టండి. పట్టు ప్రశాంత్. చూప్ పిల్లలు వెరీ గుడ్. చేపల కొలను ఆట బాగా ఆడారు మీరు. బాగుందా ఆట? వెరీ గుడ్ పిల్లలు. సో ఈ చేపల కొలను చార్ట్ అనేది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉన్నది. అలాగే చేపలు కూడా, అక్షరాలకు సంబంధించిన చేపలు కూడా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా పిల్లల దగ్గరికి వెళ్ళండి. పిల్లల దగ్గరికి వెళ్ళి కొంతమంది పిల్లలతోటి కనీసం ఈ చేపల కొలనుకు సంబంధించిన ఆటలు అనేటివి ఆడించండి. సరే నెక్స్ట్ చివరిగా ఈ రోజున పాట చూద్దాము. ఈ నెల మొదటి వారం పాట అందమైన చెట్టురా. అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా, అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా, అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన, అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన, అదిగో అదిగో చూడరా అరటి చెట్టు చూడరా, అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన, అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన, అదిగో అదిగో చూడరా అరటి చెట్టు చూడరా, అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా, అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా, అరటి చెట్టు చూడరా. సో పాట నచ్చిందా పిల్లలు? సరే ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.